ఒక రెండు సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను. ఒక సహజ సంఖ్యని n అన్నాను, ఇంకో సహజ సంఖ్యని x అన్నాను. ఒక సహజ సంఖ్యని ఇంకో సహజ సంఖ్యతోటి భాగించినప్పుడు శేషము కనుక 0 వచ్చిందనుకోండి, శేషము కనుక 0 వచ్చిందనుకోండి, ఇది భిన్నములో ఉన్నది. ఒక సంఖ్యని ఇంకో సంఖ్యతోటి భాగాహారిస్తున్నాను. ఒక సహజ సంఖ్యని ఇంకో సహజ సంఖ్యతోటి భాగాహారించినప్పుడు శేషము గనక 0 వచ్చిందనుకోండి, రైట్, మనము హారములో ఉన్నదాన్ని కారణాంకము అని అంటాం, ఫ్యాక్టర్ అని అంటాం. హారములో ఉన్నదాన్ని రైట్ కారణాంకము అని అంటాం. లవములో ఉన్నదానిని హారం యొక్క గుణిజము అని అంటాం. హారం యొక్క గుణిజము అని అంటాం. హారం యొక్క గుణిజము అని అంటాం. ఒక సహజ సంఖ్యను ఇంకో సహజ సంఖ్యతోటి మనము భాగాహారించినప్పుడు శేషము గనక 0 వచ్చిందనుకోండి, హారాన్ని కారణాంకం అన్నాము, లవాన్ని మనము రైట్ దాని యొక్క గుణిజము అని అన్నాం. సపోజ్గా 6 అనే ఒక సహజ సంఖ్య తీసుకున్నాను. మనము తీసుకునే ఈ కాసాగు అండ్ గాసాబా ఫస్ట్ 2 క్లాసులలో అన్ని నంబర్లు సహజ సంఖ్యలు తీసుకుంటాను. దాని తర్వాత భిన్నాలలో కాసాగు అండ్ గాసాబా ఎలా చెయ్యాలి అనేది మనము చూద్దాం. 6 అనేది తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా వినండి సార్, ప్రతి ఒక్క పాయింట్కి ఒక్కొక్క రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 అనే నెంబర్ ఉంది. ఈ అన్ని సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? రైట్, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కారణాంకం ఎప్పుడూ కూడా ఇచ్చిన సంఖ్య కంటే తక్కువై ఉండాలి. అది కూడా రాసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కారణాంకము అనేది ఇచ్చిన సంఖ్య కంటే తక్కువై ఉండాలి, లేకుంటే దానికి ఈక్వల్ అయి ఉండాలి. ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు n. ఇచ్చిన సంఖ్య కంటే తక్కువై ఉండాలి ఆర్ దానికి ఈక్వల్ అయి ఉండాలి. అదేంటో చూద్దాం సార్. 1 నుంచి 6 వరకు అన్ని సహజ సంఖ్యలు రాయండి. 1 2 3 4 5 6. సో ఇది ఒక ఇన్పుట్, ఇది లవములో ఉంది. ఇవన్నీ హారాలలో ఏదైతే శేషము 0 వస్తుందో అదే మనకు 6 యొక్క కారణాంకం. 6ను 1 తోటి భాగిస్తే 1 6ల 6, శేషము 0. ఎస్, 1 అనేది నాకు కారణాంకం. 1 అనేది నాకు కారణాంకం. 6ని 2 తోటి భాగిస్తే 2 3ల 6, శేషము 0. 2 అనేది కారణాంకం. 6ని 3 తోటి భాగాహారిస్తే 3 2ల 6, శేషము 0. 3 అనేది కారణాంకము. 6ని 4 తోటి భాగాహారిస్తే 4 1ల 4, 4 2ల 8. సో 4 అనేది కారణాంకము కాదు. 6ని 5 తోటి భాగాహారిస్తే 5 1ల 5, 5 2ల 10, శేషము 0 రావట్లేదు. 6 1ల 6, రైట్, శేషం 0 వస్తుంది. అంటే 6 యొక్క కారణాంకాలు ఏంటి సార్? 1 2 3 6. 6 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 6. సపోజ్గా నేను ఇంకో నంబర్ తీసుకుంటున్నాను. రైట్, ఏది మీకు ఒక్క డౌట్ కూడా రాదు సార్. 9. సో 9ని 11లో పెట్టాను. హారములో 1 నుంచి 9 వరకు అన్ని సహజ సంఖ్యలు తీసుకుంటున్నాను. ఫస్ట్ కారణాంకాలు ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను సార్. ఎందుకనంటే మీకు కారణాంకం అర్థమవుతేనే HCF అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9, 1 నుంచి 9 వరకు అన్ని సంఖ్యలు తీసుకున్నాను. రైట్, మనము 9 యొక్క కారణాంకాలు కనుక్కుందాం. 9 యొక్క కారణాంకాలు 9ని 1 తోటి భాగాహారిస్తే 1 9ల 9, శేషము 0. 9 2 తోటి వెళ్ళట్లేదు. 2 4ల 8, 2 5ల 10, 3 3ల 9, శేషము 0. 4 2ల 8, ఇది పోట్లేదు. 5 1ల 5, రైట్, 5 2ల 10, ఇది కూడా కాదు. 6 1ల 6, ఇది కూడా కాదు. ఇది 9 యొక్క కారణాంకాలు ఏంటి సార్? 1 3 9. 9 యొక్క కారణాంకాలు ఏంటి? 1 3 9.
లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. కారణాంకం అంటే ఇచ్చిన సంఖ్య కంటే తక్కువై ఉండాలి, దానికి ఈక్వల్ అయి ఉండాలి. దానిని ఈ సంఖ్యతోటి భాగించినప్పుడు శేషము 0 వస్తే దానిని మనము కారణాంకము అని అంటాం. దాన్ని మనము కారణాంకము అని అంటాం. ఒక నంబర్ తీసుకున్నాము, దానికి కారణాంకం కనుక్కున్నాం. ఇంకో నంబర్ తీసుకున్నాము, దానికి కారణాంకం కనుక్కున్నాం. ఈ 2 నంబర్ల మధ్యలో కాసాగు కనుక్కోవాలి. ఈ 2 నంబర్ల మధ్యలో కాసాగు కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9, హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. ఈ రెండిటిలో ఆ కారణాంకం ఉండాలి, ఈ రెండిట్లోనూ ఆ కారణాంకం ఉండాలి, గరిష్టమైనది అయి ఉండాలి. 1, 2, 3, 6. ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 లేదు. అంటే ఎన్ని కారణాంకాలు కామన్గా ఉన్నాయి? 2 కారణాంకాలు కామన్గా ఉన్నాయి. ఏంటా కారణాంకాలు? 1 and 3. ఈ 1 and 3లో గరిష్టమైనది ఏంటి సార్? 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 ఎంత సార్? 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. ఆన్సర్ ఎంత? 3. చాలా ఇంపార్టెంట్ ఈ కీ పాయింట్ని దయచేసి మీ నోట్స్లో రాసుకోండి సార్. కీ పాయింట్, ఈ పాయింట్ అర్థమవుతే చాలా క్వశ్చన్లను మనము రైట్ బేసిక్స్ తోటి సాల్వ్ చేయొచ్చు. సార్ ఏంటి సార్ ఆ కీ పాయింట్? ఇక్కడ మీరు చూస్తే గనక హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 ఈక్వలెంట్ 3. చాలా జాగ్రత్తగా వినండి. ఆన్సర్ అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ 3 తోటి భాగింపబడుతుంది. ఇన్పుట్లో 6 కూడా 3 తోటి భాగింపబడుతుంది, 9 కూడా 3 తోటి భాగింపబడుతుంది. ఈ పాయింట్ వినండి సార్. ఆన్సర్ కనుక 7 తోటి భాగింపబడుతుంది అని అనుకుందాం. ఇన్పుట్లో ఇచ్చిన ప్రతి నంబరు 7 తోటి భాగింపబడాలి. కాసాగులో ఏంటి? 1 భాగింపబడితే చాలు, కానీ గాసాబాలో అలా కాదు. ఆన్సర్ కనుక 3 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 3తో భాగింపబడాలి. ఒక్క నంబర్ అయినా 3తో భాగింపబడేది లేదనుకోండి, ఆన్సర్ 3 అయ్యే ఛాన్స్ లేదు. సపోజ్గా ఇంకో ఎగ్జాంపుల్, హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 18. 9, 18. 9కి కారణాంకాలు ఏంటి? 1, 3, 9. 18కి కారణాంకాలేంటి? 1, 2, 3, 6, 9, 18. కామన్గా ఉన్నదేంటి? 9. కామన్గా ఉన్నదేంటి? 9. మళ్ళీ ఇక్కడ పాయింట్ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆన్సర్ 9 తోటి భాగింపబడుతుంది. గాసాబాలో, దయచేసి ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. గాసాబాలో ఆన్సర్ గనక 9 తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 9 తోటి భాగింపబడాలి. ఆన్సర్ గనక ఇక్కడ పాయింట్ రాస్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ k1x, k1, k2x. ఆన్సర్ ఈజ్ x. k1x, k2x. ఈ x గనక p తోటి భాగింపబడితే, ఆర్ ఇక్కడ k1, k2 తీసేసి నేను ఈ పాయింట్ చెప్తాను. x గనక p తోటి భాగింపబడితే, ఆన్సర్ p తోటి భాగింపబడితే k1 కూడా p తో భాగింపబడాలి, k2 కూడా p తోటి భాగింపబడాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ వేసి చెప్తాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 20 ఉంది. 15, 20. సపోజ్గా 5, 15, 20, 10 ఇది ఆన్సర్ ఉందనుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 20. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మనకు చాలా ఈజీగా ప్రతి ఒక్కరు దీన్ని ఆన్సర్ చెప్తారు, కానీ ఈ ఆలోచనతోటి చూడండి సార్. ఒకసారి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఇక్కడ చూడండి సార్. 10 ఆన్సర్ అనేది 10తో భాగాహారించినప్పుడు, ఆన్సర్ అనేది 10తో భాగాహారించినప్పుడు ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 10తో భాగాహారింపబడాలి.
10 యొక్క గుణిజము అని అంటే ఏదైనా నంబర్ 10 తోటి మనం లబ్ధం చేసినప్పుడు యూనిట్ అంకె ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆన్సర్ 10 తోటి భాగాహారించినప్పుడు యూనిట్ డిజిట్లో గాసాబాగలో చేసిన ఇన్పుట్ అన్నీ 10తో భాగాహారింపబడాలి. 15 అనేది 10 తోటి భాగాహారింపబడట్లేదు. సేమ్ కాన్సెప్ట్, అందుకే 10 తప్పు. సార్ మరి 15 ఎందుకు తప్పు? ఆన్సర్ 15 వచ్చిందనుకోండి, ఇది 3 తోటి భాగింపబడుతుంది, అంతే కదా సార్? 15 అని అంటే 3 × 5 కదా. ఆన్సర్ 3 తోటి భాగింపబడినప్పుడు ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 3 తోటి భాగింపబడాలి. 20 అనేది 3తో భాగింపబడుతుందా? భాగింపబడట్లేదు. ఆన్సర్ అంతా 5. ఆన్సర్ అంతా 5. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? కొన్ని క్వశ్చన్లను మనము గాసాబా చేయకుండా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, గాసాబా చేసేటప్పుడు ఆన్సర్ కనుక పి తోటి భాగింపబడితే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ పి తోటి భాగింపబడాలి.